పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఈరోజు మనం దేవి నవరాత్రుల గురించి తెలుసుకుందాం. అయితే ఈ వీడియోను మీరు తెలుసుకోబోయే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నవరాత్రి భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ వేడుకలలో ఒకటి. హిందూ పురాణాలలో దుర్గాదేవికి ఉన్న ప్రాముఖ్యత ఫలితంగా ఆమెకు ప్రజాదరణ పెరిగింది. ఆమె అత్యంత ప్రసిద్ధ వ్యక్తీకరణలు 9 రోజుల పాటు స్మరించబడతాయి. ప్రతిరోజు ఆమె యొక్క విభిన్న స్వరూపానికి అంకితం చేయబడతాయి. పండుగ అంతటా పూజలు, ఆచారాలు మరియు జపాల ద్వారా భక్తి మరియు ఉపవాసం చేపట్టబడతాయి. ప్రతి దేవత యొక్క లక్షణాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. నవరాత్రి అనే పేరు 2 పదాలతో రూపొందించబడింది. నవ అంటే 9 మరియు రాత్రి అంటే రాత్రులు మరియు కలిపితే ఇది 9 రోజుల ఆనందకరమైన వేడుకలను సూచిస్తుంది. ఈ 9 రోజుల పండుగ చెడుపై మంచి విజయం, అధర్మంపై ధర్మ పునరుద్ధరణ, ప్రతికూలతల శుద్ధి మరియు సానుకూలత మరియు స్వచ్ఛతను పెంపొందించడాన్ని జరుపుకుంటుంది. దుర్గాదేవి అనే స్త్రీ విశ్వశక్తి నవరాత్రి రోజులలో 9 రూపాల్లో పూజించబడుతుంది మరియు పిలువబడుతుంది. దుర్గామాత యొక్క వివిధ రూపాలు శక్తి, బలం, ధైర్యం, జ్ఞానం, అందం, గాంభీర్యం మరియు శుభాన్ని సూచిస్తాయి. దుర్గాదేవి యొక్క 9 అవతారాల గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ది శైలపుత్రి. నవరాత్రిలో మొదటి రోజు దేవి శైలపుత్రికి అంకితం చేయబడింది. ఈ పండుగ సందర్భంగా స్మరించుకునే 9 దేవీ నామాలలో ఇది ఒకటి. శైలపుత్రి అనే పేరుకు పర్వత కుమార్తె, పుత్రి, శైల అని అర్థం. విభిన్న సంస్కృతులలో ఆమెను సతి, భవాని, పార్వతి మరియు హేమావతి అనే పేర్లతో పిలుస్తారు. కొన్నింటిని పేర్కొనడానికి ఆమె శక్తివంతమైన బ్రహ్మ, విష్ణువు మరియు మహాదేవుడి సంపూర్ణ అభివ్యక్తి మరియు ఆమెను అలాగే పూజిస్తారు. నుదుటిపై చంద్రవంక, కుడి చేతిలో త్రిశూలం మరియు ఎడమ చేతిలో కమలంతో దేవత యొక్క చిత్రం కనిపిస్తుంది. ఆమె నంది ఎద్దుపై అమర్చబడి ఉంటుంది. ధరించడానికి రంగు ఏంటో మనం తెలుసుకుందాం. నారింజ రంగు దుర్గాదేవి యొక్క ఈ రూపాన్ని జరుపుకోవడానికి సంబంధించినది. ఆనందాన్ని సూచించడంతో పాటు ఇది అభిరుచి మరియు విజయాన్ని కూడా సూచిస్తుంది. రెండవది బ్రహ్మచారిణి. రెండవ రోజు బ్రహ్మచారిణి దేవికి అంకితం చేయబడింది. ఆమె పేరు నుండి త్యాగం మరియు క్రమశిక్షణ యొక్క మాతగా పిలువబడుతుంది. బ్రహ్మచారిణి అంటే బౌద్ధ జీవన విధానం, భూ సంబంధమైన సుఖాలను త్యజించడం, బ్రహ్మచర్యాన్ని పాటించే స్త్రీని సూచిస్తుంది. ఆమె కుడి చేతిలో జపమాల మరియు ఎడమ చేతిలో కమండలుతో ఆమె చెప్పులు లేకుండా నడుస్తుంది. దేవత తన భక్తులకు దయ, ఆనందం, ప్రశాంతత మరియు సంపదను ప్రసాదిస్తుంది. ధరించాల్సిన రంగు మనం తెలుసుకున్నట్లయితే తెలుపు రంగు బ్రహ్మచారిణితో ముడిపడి ఉంది మరియు స్వచ్ఛత, కన్యత్వం, అంతర్గత ప్రశాంతత మరియు పవిత్రను సూచిస్తుంది. మూడవది చంద్రగంట గురించి తెలుసుకుందాం. నవరాత్రిలో 3వ రోజు చంద్రగంట దేవికి అంకితం చేయబడింది. చంద్రగంట తన నుదుటిపై గంటాకారంలో ఉన్న అర్ధ చంద్రునితో చిత్రీకరించబడింది. ఇది ఆమె ఇచ్చిన పేరు యొక్క మూలానికి అనుగుణంగా ఉంటుంది. శివుడిని వివాహం చేసుకున్న తర్వాత ఆమె తన నుదుటిని అర్ధచంద్రుని చిహ్నంతో అలంకరించింది. పండుగ యొక్క 3వ రోజున ఆమె భక్తులు తమ జీవితాల్లో శాంతి మరియు విజయాన్ని తెచ్చినందుకు ఆమెను పూజిస్తారు. ఆమె 10 చేతులు మరియు 3 కళ్ళు కలిగి ఉన్నట్లు వర్ణించబడింది మరియు ఆమె వీపుపై ఒక ఆడపులిని అధిరోహించింది. ఆమె 4 ఎడమ చేతులను త్రిశూలం, గద, కత్తి మరియు కమదలు ఆక్రమించగా ఆమె 5వ చేతిని విజయ దేవత వరద ముద్ర ఆక్రమించింది. ఆమె కుడి 4వ చేతిలో కమలం పువ్వు, బాణం, ధనుసు మరియు జపమాల ఉన్నాయి మరియు ఆమె 5వ కుడి చేతిని అభయముద్రలో పట్టుకున్నారు, అంటే సమృద్ధి. ధరించాల్సిన రంగు మనం తెలుసుకున్నట్లయితే నవరాత్రి 3వ రోజున ఎరుపు రంగు ధరించడం అభిరుచి, ధైర్యం మరియు లైంగికతను సూచిస్తుంది మరియు అందువల్ల ఈ రోజున భక్తులు ఎంచుకునే రంగు ఇది. కూష్మాండ గురించి మనం తెలుసుకుందాం. 4వది
కూష్మాండ దేవత మండుతున్న సూర్యుడి లోపల నివసించే సామర్థ్యం కలిగి ఉంది. అందుకే ఆమెకు కూష్మాండ అని పేరు వచ్చింది. సూర్యుడి లాంటి ప్రకాశవంతమైన శరీరం ఆమెది కాబట్టి ఆమె తన అద్భుతమైన మరియు ప్రకాశవంతమైన చిరునవ్వుతో విశ్వాన్ని సృష్టించిన ఘనత ఆమెకు దక్కుతుంది. నవరాత్రి పండుగ సందర్భంగా ఈ దేవత యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఆమెను పూజించే వారికి ఆమె మంచి ఆరోగ్యం, బలం మరియు బలాన్ని ప్రసాదిస్తుంది. ఆమె 8 చేతులతో చిత్రీకరించబడింది కాబట్టి ఆమెకు అష్టభుజాదేవి అని పేరు పెట్టారు. అందుకే ఆ పేరు వచ్చింది. ఆమె ప్రతి చేతిలో త్రిశూలం, చక్రం, కత్తి, కొన మరియు గదతో, విల్లు మరియు బాణాలు, 2 తేనె పాత్రలు మరియు రక్తపు గిన్నె ఉన్నాయి. ఆమె కుడి చేయి ఎల్లప్పుడూ అభయముద్ర స్థితిలో ఉంటుంది. దీనిలో ఆమె తన భక్తులందరినీ ఆశీర్వదిస్తుంది. ఆమె పులి వీపుపై ప్రయాణిస్తుంది. ధరించాల్సిన రంగు మనం తెలుసుకున్నట్లయితే ఈరోజు రాయల్ బ్లూ రంగును ధరించి దేవతను పూజించండి. ఇది విలాసం మరియు సంపదను సూచిస్తుంది. 5వది స్కందమాత గురించి మనం తెలుసుకుందాం. యుద్ధ దేవుడు స్కందుని తల్లి అయిన స్కందమాతను నవరాత్రి 5వ రోజు కార్తికేయ స్మరించుకుంటారు. ఆమె ఒడిలో ఆమె శిశువైన స్కందుడిని కలిగి ఉంది. ఆమె భయంకరమైన సింహం వీపుపై స్వారీ చేస్తుంది. రాక్షసుడిపై యుద్ధానికి ఆమె సైన్యాధిపతిగా ఎంపిక చేయబడిందని భావిస్తారు మరియు ఫలితంగా ఆమెను కొన్ని ప్రదేశాలలో అగ్నిదేవత అని కూడా పిలుస్తారు. ఈ స్త్రీ దేవత యొక్క ప్రతిరూపం ఆమెను 4 చేతులతో, పై 2 చేతులలో కమలం పువ్వును పట్టుకొని, ఒక చేతిలో అభయముద్రను మరియు ఒక కుడి చేతిలో స్కందుడిని పట్టుకొని ఉన్నట్లు వర్ణిస్తుంది. ఆమె తరచుగా కమలం పువ్వుపై కూర్చొని ఉండటం వలన ఆమెకు పద్మాసని అనే పేరు వచ్చింది. ధరించడానికి రంగు చూసినట్లయితే ఈ రోజున పసుపు రంగు ధరించడం ఆనందంగా మరియు ఉత్తేజకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది మిమ్మల్ని సంతోషంగా మరియు ప్రేరణాత్మకంగా ఉంచుతుంది. 6వది కాత్యాయని గురించి మనం తెలుసుకున్నట్లయితే కాత్యాయని దుర్గామాత 6వ అవతారం. ఆమెను మహాలక్ష్మి అని కూడా పిలుస్తారు. మహిషాసురుడు అనే రాక్షసుడిని నిర్మూలించడానికి కాత్యాయని సృష్టించబడింది. కోపం, ప్రతీకారం మరియు చివరికి చెడుపై విజయం ఆమె అత్యంత ప్రత్యేకమైన లక్షణాలలో కొన్ని. స్వచ్ఛమైన హృదయంతో మరియు అచంచలమైన విశ్వాసంతో ఆమెను స్మరించే వారందరికీ దేవత యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆమె 4 చేతులతో గంభీరమైన సింహం వెనుక కూర్చున్నట్లుగా చిత్రీకరించబడింది. ఆమె ఎడమ చేతుల్లో కత్తి మరియు కమలం ఉన్నాయి. ఆమె కుడి చేతులు అభయముద్ర మరియు వరద ముద్రలో ఉన్నాయి. ధరించడానికి రంగు తెలుసుకున్నట్లయితే ఆకుపచ్చ రంగు కొత్త అధ్యాయం ప్రారంభంతో ముడిపడి ఉంది. సంతానోత్పత్తి మరియు విస్తరణ భావాలను ప్రేరేపించడానికి దీనిని ధరిస్తారు. 7వది కాళరాత్రి గురించి మనం తెలుసుకుందాం. కాళరాత్రి మాతకు నల్లటి రంగు, క్రూరమైన ఆత్మ మరియు ధైర్యమైన వైఖరి ఉంది. రక్తం, ఎరుపు కళ్ళు, పొడుచుకు వచ్చిన రక్తం ఎరుపు నోరు మరియు గోళ్లు ఆమెను మృత్యు దేవతగా గుర్తించాయి. ఆమెను కాళీమాత మరియు కాళరాత్రి అనే బిరుదులతో కూడా పిలుస్తారు. ఈ 2 హిందూ దేవత కాళీ నుండి ఉద్భవించాయి. చల్లా చెదురుగా ఉన్న నల్లటి జుట్టు మరియు 3 గుండ్రటి కళ్ళతో ఆమె గాడిద వెనుక కూర్చొని కనిపిస్తుంది. ఆమెకు 4 జతల చేతులు ఉన్నాయి. కుడి చేయి అభయముద్ర మరియు వరద ముద్రలో ఉంది మరియు ఎడమ చేయి కత్తి మరియు ఇనుప కొక్కెం పట్టుకుంది. ధరించడానికి రంగు తెలుసుకున్నట్లయితే ఈ ప్రత్యేక రోజున బూడిద రంగును ధరిస్తారు. ఇది శక్తిని తిరిగి సమతుల్యతలోకి తెస్తుంది మరియు ప్రజలను స్థిరంగా ఉంచుతుంది. 8 మహాగౌరి గురించి మనం తెలుసుకున్నట్లయితే మహాగౌరి దుర్గాదేవి యొక్క 8వ రూపం మరియు ఆమెను 9 రూపాలలో అత్యంత అందమైనదిగా భావిస్తారు. ఆమె అందం ముత్యపు తేజస్సు వలె స్వచ్ఛమైనది. ఆమె స్వచ్ఛత, పరిశుభ్రత, ఓర్పు మరియు ప్రశాంతకు దేవత కాబట్టి ఆమెను ఆరాధించేవారు చేసే ఏవైనా అసంపూర్ణతలు లేదా తప్పులు బూడిదగా మారతాయి. మహాగౌరి 4 చేతుల జీవి. ఆమె కుడి చేతితో, ఆమె దిగువ ఎడమ చేతిలో త్రిశూలాన్ని పట్టుకొని బాధలను తగ్గించే స్థానాన్ని కొనసాగిస్తుంది. ఆమెపై ఎడమ చేయి టాంబూరైన్ పట్టుకొని ఉండగా ఆమె దిగువ ఎడమ చేయి ప్రపంచానికి ఆశీర్వాదాలను అందిస్తుంది. ధరించాల్సిన రంగు గురించి మనం తెలుసుకున్నట్లయితే మహాగౌరి పూజ సమయంలో ఊదా రంగు ధరించడం సంపద, రాచరికం మరియు శక్తిని సూచిస్తుంది. 9 సిద్ధిదాత్రి గురించి మనం తెలుసుకున్నట్లయితే సిద్ధిదాత్రికి స్వాభావిక వైద్యం చేసే సామర్థ్యాలు ఉన్నాయి. ఆమె నేలపై కూర్చొని ఆనందంగా మరియు మనోహరంగా ఉంటుంది.
ఆమె దేవత సిద్ధిదాత్రి మరియు ఆమె పరిస్థితిని బట్టి కమలం పులి లేదా సింహం మీద ప్రయాణిస్తుంది. ఆమెకు 4 జతల చేతులు ఉన్నాయి. ఆమె చేతులు ఒకదానికొకటి కట్టి ఉంటాయి. మరొక దానిలో గద మరియు చక్రం ఉంటాయి. రెండింటి శంఖ కాండాలపై కమలం పువ్వులు మరియు శంఖాలు ఉంటాయి. ధరించడానికి రంగు మనం తెలుసుకున్నట్లయితే ఈ రోజున నెమలి ఆకుపచ్చ రంగు ధరించడం వల్ల మీరు దయ, సమగ్రత మరియు జాగరూకతను ప్రదర్శించడంలో సహాయపడుతుంది. పవిత్రమైన నవరాత్రి పండుగ సమయంలో దుర్గాదేవిని పూజించడం వలన ఆరాధకుల జీవితాలను అద్భుతంగా మార్చగల సామర్థ్యం ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను మీరు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.